సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల్ వడ్డేపల్లి విలేజ్. నేను గత 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్‌గా పనిచేస్తున్నాను. ఇప్పుడు బీసీ మహిళకు 30 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి, నేను ఏదైతే ఆశా వర్కర్‌గా పనిచేసే దానికి రాజీనామా చేసి, గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల కోసం నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి ప్రజల కోసం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ఏదైతే బ్యాట్ గుర్తుకు ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ప్రజలని నమ్ముకొని 20 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి ఈ వడ్డేపల్లి గ్రామంలో ఆశా వర్కర్గా పనిచేస్తూ ఉంది మా భార్య గారు. 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తూ బీసీ అభ్యర్థికి 30 సంవత్సరాల తర్వాత బీసీ మహిళగా అవకాశం వచ్చింది కాబట్టి ఆశా వర్కర్కు రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంది. ఈ గ్రామంలో సేవలు 20 సంవత్సరాలు చేస్తున్న సేవలు సరిపోక ఇంకా మరికొన్ని సేవలు గ్రామాభివృద్ధి కోసం చేయాలని, ప్రజలకు సేవ చేసుకోవాలని ఆశా వర్కర్ రిజైన్ చేసి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంది. మరియు మన గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు. ప్రజలందరూ కూడా గ్రామాభివృద్ధి కోసం పాటు పడే వాళ్ళను చూసి ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీ ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మరియు విన్నవించుకుంటా ఉన్నాను. గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ వడ్డేపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా మా మిస్సెస్ అయినటువంటి మా భార్య అయినటువంటి రాజగారి రేణుకను గెలిపిస్తే ఈ వడ్డేపల్లిలో మరికొన్ని సేవలు చేయడానికి ముందుకొస్తా ఉన్నాం. అటు యొక్క సేవలు ఏదైతే ఉన్నాయో, అనాథ పిల్లలు కానీ లేకపోతే తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆడబిడ్డ పెళ్లికి పుస్తెమట్టెలు, మరియు గెలిచిన ఒక 10 రోజులలో ఈ ఊరికి అంబులెన్స్ తెచ్చి ఉచిత సేవలు అందించడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటా ఉన్నాను. దయించి దాన్ని కూడా మీరు అందరూ సహకరిస్తారని